ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన యువకుడు అమ్మాయిని కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. వివాహ నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. ప్రేమోన్మాది అకృత్యంతో కన్నవారికి కడుపుకోత మిగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యాదగిరిపల్లికి చెందిన గాయత్రిని అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు మందలించినప్పటికీ యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. డిగ్రీ 2వ ఏడాది చదువుతున్న గాయత్రికి తెల్లవారితే నిశ్చితార్థం జరగనుంది. ఇంతలో యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి శ్రీకాంత్ దాడి చేశాడు. కత్తితో పాశవికంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ గాయత్రిని చికిత్స కోసం భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలింది. శుభకార్యం జరుగుతోందని సంతోషంగా గడపాల్సిన కుటుంబ సభ్యులు కూతురి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఆగస్టు 11 తారీఖు నాడు నా బిడ్డను పెళ్లి చేసి అయ్యే చేతిలో పెట్టి నాకు బరువు తీర్చుకున్నాం అనుకున్నాం. ఏం పేరు? గాయత్రి డిగ్రీ సెకండ్ ఇయర్ చదివింది. ఏ ఊరు? యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి. మీ పేరు? మీ బిడ్డ మొన్ననే పర్మనెంట్ అయింది. చిట్టి వేసి ఆడ చిట్టి వేసి ఏదో చేద్దాం అనుకున్నా. నాకు నా బిడ్డను ఇంత గౌరవం చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన నిర్భయ చట్టం కింద గురి శిక్ష. అమ్మాయిపై దాడి చేసిన అనంతరం శ్రీకాంత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.